వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీస్ వచ్చేసి మనకు 64 గజాల్లో G+2 బిల్డింగ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఆ ప్రాపర్టీ అయితే వచ్చేసే మాట ఇదేనండి. ఇది మొత్తం టోటల్గా 64 స్క్వేర్ యార్డ్లో కలిగిన G+2 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఇండివిజువల్ అండి. ఇది మొత్తం ఇది సపరేటు, అది సపరేటు. వీళ్ళిద్దరికి అయితే కామన్ దారి అయితే ఇదేనమాట. డాక్యుమెంట్లు కూడా ఈ నరక దారి అయితే ఇది ఇద్దరు పేరు మీదగా అయితే ఉన్నాయి. ఇది పైకి వెళ్ళే దారి అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి ఇప్పుడైతే ప్రజెంట్ 5,000 అయితే రెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే కూడా మొన్నటిదాకా రెంట్ ఇచ్చారు, సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఫ్లోర్లు కలిపి 15,000 అయితే రెంట్లు అయితే వస్తున్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక్కసారి రండి, ఓవరాల్గా అవుట్లుక్ ఫ్లాట్ అయితే చూపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి. ఇది గ్రౌండ్ అండి. గ్రౌండ్లో ఇది ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ రూమ్ అనమాట. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఈ మెయిన్ బెడ్రూమ్కి అటాచ్గా అయితే ఇక్కడ అయితే వాళ్ళు కిచెన్ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది కిచెన్ రూమ్. ఫస్ట్ వచ్చేసి ఒక రూము, నెక్స్ట్ మెయిన్ బెడ్రూము, ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అనమాట. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే వాష్రూమ్ అయితే 2 ప్రొవైడింగ్లో ఉన్నాయి. పాస్ ఇప్పుడు ఇది వచ్చేసి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీస్గా మనకు మెయిన్ బెడ్రూము, మళ్ళీ ఒక చిన్న ఎంట్రన్స్లో అయితే దీనికి కిచెన్ అయితే ప్రొవైడింగ్ చేశారండి. ఇది కిచెన్ విత్ సేఫ్టీ గ్రిల్స్తో పెట్టారు. ఇక్కడ కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి, ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్కి మళ్ళీ అటాచ్గా అయితే చిన్న ఒక స్టడీ రూమ్ లాంటిగా కట్టేశారనమాట. స్టడీ రూమ్ అయితే కట్టారండి. ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా అలాగే ఇది వచ్చేసి మనకు కింద వచ్చేసి వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే కిచెన్లో పెట్టుకున్నారు చిన్న బెడ్రూమ్కి. ఇదైతే మామూలు పెద్దది ఉంది కాబట్టి మెయిన్ మా సెకండ్ బెడ్రూమ్లో పెట్టుకున్నారు అనమాట. పోర్షన్ టైప్ అండి, సేఫ్టీ గ్రిల్స్. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చిన ఇది ఒక ఫ్లోర్ అనమాట అండి. ఈ ఫ్లోర్ కూడా సేమ్ యాస్టీస్గా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ టు సేమ్ యాస్టీస్గా ఉంటుంది అనమాట. ఓవరాల్ లుక్ అయితే మనం ఒకసారి చూసేసుకుందాం. ఇది కూడా ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది మెయిన్ పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం టోటల్ చేసే ఉన్నాయి. ఏ పని చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ మొత్తం చేసే ఉన్నాయి. ఆల్రెడీ సేఫ్టీ గ్రిల్స్ గురించి మీకు ఫస్టే చెప్పారనమాట. దీనికి సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడింగ్ కూడా ఉంది. ఇది కిచెన్ టైప్ అండి ఎంట్రన్స్లో. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూము, అలాగే ఇది చిన్న బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూము. దీని బ్యాక్ సైడ్ అయితే మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడింగ్లో చేశారు. ఇదైతే మనకు టాప్ ఫ్లోర్ అనమాట. ఈ టాప్ ఫ్లోర్లో కూడా మనకు వాష్ ఏరియా, వాష్రూమ్ అయితే ఒక ప్రొవైడ్ చేశారు. అలాగే వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది సిమెంట్తో కట్టిన వాటర్ ట్యాంక్ అండి. ఇది సింటెక్స్ ప్లాస్టిక్ పైపులది అయితే కాదు. ఇది చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న ఇల్లు అయితే చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్లో కూడా మనకు ఇటువైపు వచ్చేసి నేషనల్ హైవే రోడ్ అయితే కనబడిద్దండి, చూపిస్తాను. ఇది వచ్చేసి ఉత్సవ్ క్యాలిబర్ అపార్ట్మెంట్ అండ్ మా అమ్మపాద అపార్ట్మెంట్స్ అండి. ఈ పెద్దవి అనమాట. దాని పక్కనే మనకు పెట్రోల్ బంక్ కనబడుతుంది అంటే. ఇది మీనా మార్బుల్స్, ఈ మొత్తం మార్బుల్స్ ఏరియా అనమాట. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వివరిస్తానండి. ఓకే, ఇది టోటల్గా వచ్చేసి మనకు 64 గజాలండి. టోటల్గా వచ్చేసి 64 గజాలు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు. ఇది టోటల్గా వచ్చేసి 64 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. దక్షిణం రోడ్ అండి, ఈస్ట్ ఫేసింగ్. మెయిన్ రోడ్కి అయితే మనకు 200 మీటర్స్లో అయితే మెయిన్ రోడ్ అయితే ఉంది. దీని ప్రైస్ మనం బిఫోర్ వీడియోలో వచ్చేసి మనకు 45 lakhs అయితే మనం చెప్పామన్నమాట. ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి మనకు మనీ అర్జెంట్ కాబట్టి వాళ్ళు 40 lakhs సేల్ చేస్తున్నారండి. అర్జెంట్ సేల్. ఎవరైనా కావాలన్నా కూడా మొన్న చూసిన వాళ్ళు కూడా ఒకసారి
రిమైండ్ చేస్తున్నాను. 40 lakhs అయితే ఫైనల్ ప్రైస్. ఈ టోటల్ G+2 అయితే మనకు సేల్ అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. అలాగే టోటల్గా ఇది వచ్చేసి 64 స్క్వేర్ యార్డ్ అండి. ఈస్ట్ ఫేసింగ్, ఎదురు రోడ్డు వచ్చేసి మనకు 18 feet రోడ్ అయితే ఉందన్నమాట. భవానీపురం హరిజనవాడలో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ.